బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ దెబ్బకు ఏపీ చిగురుటాకులా వణికిపోతోంది. అయితే మోంతా తుఫాన్కు ఆ పేరు ఎలా వచ్చింది? అసలు తుఫాన్లకు ఆ పేర్లు ఎవరు పెడతారు అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. తుఫాన్లకు పేరు పెట్టే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వేర్వేరు తుఫానులను సులభంగా గుర్తించడానికి ఆ తుఫాను గురించిన సమాచారం శాస్త్రవేత్తలు, వాతావరణ శాస్త్రవేత్తలు సులభంగా మార్పిడి చేసుకోవడానికి పేర్లు పెడతారు. తుఫాన్ల పేర్లు ప్రాంతాల వారీగా నిర్ణయిస్తారు. అట్లాంటిక్ భారతదేశంలో తుఫానులకు ప్రాంతీయ భాషల పేర్లను ఎంచుకుంటారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానులకు బంగ్లాదేశ్, భారత్, మయన్మార్ దేశాల నుంచి పేర్లు ఎంచుకుంటారు. తుఫానులకు పేర్లు పెట్టే ఈ ప్రక్రియను ప్రపంచ వాతావరణ సంస్థ పర్యవేక్షిస్తూ ఉంటుంది. తుఫానులకు పేర్లు పెట్టే ప్రక్రియ కోసం ప్రపంచవ్యాప్తంగా 6 ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలు, 5 ప్రాంతీయ ఉష్ణమండల తుఫాను హెచ్చరిక కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో మన దేశంలోని భారత వాతావరణ శాఖ కూడా ఒకటి. తుఫానుల పేర్లను వార్షిక లేదా ద్వైవార్షిక సమావేశాల సమయంలో సభ్య దేశాలు ప్రతిపాదిస్తాయి. ఈ పేర్లను ఆమోదించాలంటే ప్రతి పేరు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాల్సి ఉంటుంది. మోంతా తుఫాను పేరును థాయిలాండ్ దేశం సూచించింది. అందమైన పువ్వు లేదా సువాసన గల పువ్వు అని దీని అర్థం. గతంలో వచ్చిన తుఫాన్లలో కొన్నింటికి శక్తి అని శ్రీలంక, ఫెంగల్ అని సౌదీ అరేబియా, డానా అని ఖతార్ పేర్లు పెట్టాయి.